ఉన్నారు, క్లియర్ అది. అవును ఈవెన్ అక్కడ అవును అదే మండలిలో తెలుగుదేశం తరపున ఉపన్యాసాలు ఇస్తున్నారు. అవును లెక్క ప్రకారం వాళ్ళు కనుక రాజీనామా చేయకపోతే వాళ్ళది అనైతికం. ఎస్ వాళ్ళ మీద అనర్హత వేటు వేసే హక్కు, నైతిక హక్కు నీకుంది ఆ ప్లేస్. కానీ ఇక్కడ ఆ అనైతిక ప్రవర్తన వ్యవస్థ చేయకూడదు. వాళ్ళని పిలిచారు, వాళ్ళు ఏమని చెప్పారు వచ్చి, ఎస్ స్వచ్ఛంగా ఇక్కడ ఫార్మెట్, స్పీకర్ ఫార్మెట్ అంటారు, రెండే ఎస్ 2 అవును లైన్లు. అంతే ఏమని అంటే, నేను నా మనస్ఫూర్తిగా నా పదవికి రాజీనామా చేయుచున్నాను, అంతే నా ఒకటే 2 లైన్లే. మనస్ఫూర్తిగా చేస్తున్నాను. అవును దాని వెనకాల 100 కారణాలు ఉండొచ్చు. నా మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నాను అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆమోదించాలి. దాంట్లో అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ఈ సీట్ ఇచ్చింది, అధికారం కోల్పోయింది, ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది, నేను ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడినే, కానీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు కదా ఎమ్మెల్సీ అని నేను ఇటు వచ్చాను, మళ్ళీ అది కాదన్నారు కదా అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నా పార్టీకి, అందుకోసం నేను రాజీనామా చేస్తున్నానని ఏమైనా డీటెయిల్గా రాసి ఇచ్చారనుకోండి, అప్పుడు దాని మీదన ఎంక్వైరీ సందర్భంగా ఇట్లాంటి భావనలు ఉన్నాయి కాబట్టి నేను యాక్షన్ తీసుకుంటున్నాను, ఓకే మీ రాజీనామా ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు కదా కాబట్టి ఆమోదిస్తున్నాను అని చెప్పడంలో తప్పులేదు. లేదా అట్లాగే వేరే పార్టీ తరపున ఇతను పనిచేస్తున్నారని మన సొంత పార్టీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే